శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఎట్లా పరిపాలిస్తుందో. అది పెన్షన్స్ దగ్గర నుంచి కానీ, మన ఎంప్లాయీస్కి ఎవరైతే శాలరీ బేస్డ్ ఎవరైతే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో ఫస్ట్ తారీఖునే జీతం పడుతుంది. ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఏదైతే అక్కడ సూపర్ 6 దాంట్లో తల్లికి వందనం కూడా ఉంది. ఆ తల్లికి వందనం గురించి రకరకాల ట్రోల్స్, రకరకాల మీమ్స్ అండ్ ఎవరైతే పొలిటికల్ అపోజిషన్ లీడర్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా నీకు 10,000 నీకు 10,000 నీకు 10,000 అనుకుంటే చెప్పుకుంటే దారుణంగా రోస్ట్ చేయడం కూడా మనం చూసాం. నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 సంతోషం అనేవాళ్ళు. అయితే దీని అందరికీ చెక్ పెడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవడంతోనే తల్లికి వందనం అనే ఒక స్కీమ్ని ఏదైతే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారో దాన్ని అమలు కూడా చేశారు. అట్లా అమలు చేస్తుంటే ఒక 12 మంది ఒక ఫ్యామిలీలో స్టూడెంట్స్ ఉన్నారంట. ఎవరైతే జాయింట్ ఫ్యామిలీ అయితే ఉందో వారికి గాను వచ్చేసరికి 1,56,000 రూపాయలు వారికి వచ్చిందంట. అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్, అటు పలు చోట్ల సరికి 4, 5 కూడా ఉన్నారు. వాళ్ళకి వచ్చేసరికి 52,000, 65,000 కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వీరు వేయడం కూడా జరుగుతుందంట. అసలు ఒక్కొక్క విద్యార్థికి 13,000 రూపాయలు స్కూల్స్ అకౌంట్స్ కూడా కొన్ని అమౌంట్ కూడా పంపిస్తున్నారు వాళ్ళు. సో ఇలా చాలా అకౌంట్స్లో ఇప్పటికి 95% అక్కడ ఇప్పటికీ ఆల్రెడీ రీచ్డ్ అని చెప్పేసి ఒక వచ్చిన సమాచారం. అండ్ ఇంకొకటి తల్లికి వందనం గురించి ఇప్పుడు దానికి బ్రేక్ వేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నెక్స్ట్ ఎజెండా ఏముండబోతుంది. ఇప్పుడు దాకా క్రిటిసైజ్ చేసిన పాలిటిక్స్ ఇప్పుడు వచ్చేసరికి అది చెక్ పెట్టేశారు. ఇప్పుడు నెక్స్ట్ అతను ఎత్తే టాపిక్ వచ్చేసరికి ఫ్రీ బస్ అనేసి నేను అనుకుంటున్నా. సార్, ఫ్రీ బస్ గురించి చంద్రబాబు నాయుడు గారికి నేను నిజంగా చెప్తున్నా, అది ఎంత డిలే చేస్తే అంత మంచిది సార్. మనకి రెవెన్యూ జనరేట్ అవ్వడం ముఖ్యం. పిల్లలకి మీరు చేస్తున్న ఎడ్యుకేషన్కి విద్యా వైద్యం అనేది చాలా హెల్ప్ఫుల్. ఇది ఏ గవర్నమెంట్ అయినా చేయాల్సింది విద్యా వైద్యం మీదనే. మరి ఇప్పుడు ఫ్రీ బస్ అంటారా, ఫ్రీ బస్ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు సార్. ఫ్రీ బస్ వల్ల ఇంకా మనకి ఎకనామికల్గా చాలా లాస్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో వచ్చేసరికి ఎంత లాస్ అవుతుందో ఇక్కడ గవర్నమెంట్ మనం చూస్తున్నాం. సో ఇలా లాస్ అవ్వకుండా మీరు అక్కడ డెకోరామ్ని మీరు మెయింటైన్ చేయాలి, ఫైనాన్షియల్ డెకోరామ్ని మెయింటైన్ చేయాలంటే ఈ ఫ్రీ బస్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు కొంచెం డిలీట్ చేయండి సార్. మనకి ఫైనాన్షియల్గా ఇప్పుడిప్పుడే ఆ రాష్ట్రం ఇప్పుడు బాగుపడుతుంది కాబట్టి ఈ ఫ్రీ బస్ అనేది కొంచెం డిలే చేస్తే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఈ 1,56,000 ఎవరికైతే వచ్చిందో ఫ్రెండ్స్, ఈ 1,56,000 ఒక 12 మంది విద్యార్థులను మనం ఇందాక చెప్పాం కదా, అది ఎవరంటే మనం చూస్తే వచ్చేసరికి ఒక ముస్లిం కుటుంబం, ఒక ముస్లింకి సంబంధించిన కుటుంబంలో 12 మంది విద్యార్థులకు ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, డబుల్ ఇంజన్ సర్కార్ అనేసి వీళ్ళు రకరకాల విమర్శలు చేస్తారు. మోడీ అపీస్మెంట్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తాడు, ఓన్లీ హిందువులకే ఇస్తాడు, ముస్లిమ్స్కి ఇవ్వడు, క్రిస్టియన్కి ఇవ్వడు. ఏంటది ఒక సెక్యులరిజానికి అతను ఆతంకి, సెక్యులరిజం మెయింటైన్ చేయడు, అతను ఒక ఆతంకి అనుకుంటా మీరు చెప్తారు కదా. ఇప్పుడు ఎవరైతే విమర్శకారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చెప్పండి, దీనికి ఎందుకు ఇక్కడ 12,000 ఇస్తున్నారు అంటే ఒక 1,57,000 ఒక ముస్లిం ఫ్యామిలీకి ఎందుకు వచ్చాయి? ఇక్కడ తెలియట్లేదా? ఇక్కడ అంత్యోదయ సిద్ధాంతం మీరు తెలియట్లేదా? ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది అంత్యోదయ సిద్ధాంతాన్ని కంపల్సరీగా ప్రతి అట్టడుగున ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో ఆ లాస్ట్ పర్సన్ వరకు కూడా ఈ బెనిఫిషరీ అందాలనేసి వారు కోరుకుంటారు. సో ఇక్కడ చెప్పుకోవచ్చు మనం ఇక్కడ ఎన్డీఏ సర్కార్ ఎట్లా పరిపాలిస్తుందో ఆంధ్రప్రదేశ్లో అనేది. ఇంకా చాలా డెవలప్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు మనకు పోలవరం అండ్ ఇక్కడ మనకు వచ్చేసరికి క్యాపిటల్ అక్కడ డెవలప్మెంట్ ఉంది. ఆ క్యాపిటల్ అండ్ పోలవరం అయితే ఈ కంప్లీట్గా మీరు ఇంకా చెక్ పెట్టేయచ్చు వాళ్ళకి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా సుపరిపాలన మీది అక్కడ ఒక సీఈఓగా మీరు సీఎం అని మేము ఎప్పుడు చెప్పాం సార్, మిమ్మల్ని ఒక సీఈఓగానే చెప్తాం. సో ఈ సీఈఓ వచ్చేసరికి ఆల్రెడీ చాలా టాస్క్ని ట్యాకిల్స్ని హర్డల్స్ని దాటుకుంటూ ముందుకెళ్ళారు సార్. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదనేసి మీరు ప్రూవ్ చేస్తున్నారు. నిజంగా మీకున్న స్థైర్యం ఇప్పుడు ఈ యూత్కి ఉంటే ఎవరు, మీకున్న ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇప్పుడున్న యూత్కి ఉంటే ఎవరు దేనికి ఈ సూసైడ్స్ కానీ ఈ డిప్రెషన్స్ కానీ వెళ్ళరు సార్. నిజంగా వచ్చేసరికి ఒక సైకాలజికల్ మీ క్యారెక్టర్ని అనాలిసిస్ చేస్తే ఒక సైకాలజికల్ సబ్జెక్ట్ ఉంటుంది సార్. ఎంత అవమానించినా మిమ్మల్ని, ఎంతమంది మిమ్మల్ని ద్వేషించినా, ఎంతమంది మీ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టినా అయినా కానీ మీరు ప్రజల కోసం ఈ వయసులో కూడా ప్రజల కోసం, ప్రజాహితం కోసం, ప్రజలకు సంక్షేమం కోసం అక్కడ ఆంధ్రప్రదేశ్ ఒక రాజధానిని నేను చేసి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి ఇది డెవలప్ చేస్తే ఆంధ్రప్రదేశ్ మనకి చరిత్రలో తను మిగిలిపోతాడు. ఎందుకంటే 2 క్యాపిటల్స్ చేసిన వ్యక్తిగా. ఒకటి ఆల్రెడీ మన తెలంగాణ చూసాం ఎలా చేశారు హైటెక్ సిటీని. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మన
అమరావతిని ఎట్లా డెవలప్ చేస్తారో చూస్తే అది ఇంకా నాకు తెలిసి నా భూతో నా భవిష్యత్ ఆ క్యాపిటల్ సిటీ ఉండబోతుంది అనేసి మనం అనుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ సీఎం కాదు, సిఇఓ, హీఈస్ ఎ వర్కహాలిక్. కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇంకా డెవలప్ అవ్వాలనేసి మనం కోరుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇంకా డీటెయిల్గా మనం వెళ్తే రాబోయే రోజుల్లో వచ్చేసరికి ఇంకా మంచి మిరాకిల్స్ అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో అండ్ మోడీ గారు కూడా అక్కడ సపోర్ట్ చేయడం వల్ల అక్కడ అంత ప్రతిష్టంగా ఉన్న నలుగురు పైన నలుగురు ఎవరైతే లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ గారు, మోడీ గారు ఎవరైతే ఉన్నారో ఈ నలుగురు లీడర్స్ మంచి ఐకమత్యంగా ఉండేసి ఇక్కడ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నారు అనేసి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు లోకేష్ గారి గురించి చెప్పినంటే అతను విద్యాశాఖ మంత్రిలోనే ఉన్నారు కాబట్టి ఈ క్రెడిట్ కూడా నాకు తెలిసి లోకేష్ గారికి 100% మనం క్రెడిట్స్ ఇవ్వచ్చు దీనికి. ఎందుకంటే తను చేసిన రిఫార్మ్సే తను చేసిన ఈ అకాడమిక్ ఇయర్ కూడా చాలా అసలు బుక్స్ అండ్ బ్యాగ్స్ ఇవ్వడంతో కానీ అసలు చాలా తల్లికి వందనం కింద బ్యాగ్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఎక్కడ వాళ్ళ ఫోటో లేదు, గవర్నమెంట్ సింబల్ తప్ప పోయిన గవర్నమెంట్ లాగా ఫొటోస్ లేవు. సో ఇక్కడ అనుభవించారు వాళ్ళకి ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ముద్రనే వాళ్ళకి ప్రముఖం, మన మనుషులది కాదని చెప్పేసి క్లియర్గా వాళ్ళు చెప్పేశారు. సో నెక్స్ట్ ఇంకా 4 years కూడా సుపరిపాలన అందిస్తూ మనసారా కోరుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ దేని మీద కమెంట్ చేస్తూ దేని మీద తన యుద్ధం ఉండబోతుందాం మనం రాబోయే రోజుల్లో కూడా చూద్దాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని కూడా మనం తక్కువ అంచనా వేయద్దు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో చూడాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏ హడల్స్ ఫెయిల్ చేయాల్సి వస్తుంది? చంద్రబాబు గారు చేస్తున్న ఈ తల్లికి వందనం పథకం నిజంగా కరెక్టేనా? ఎంతమందికి ఇది చేరుతుందో ఒకసారి కమెంట్ రూపంలో చెప్పగలరు. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా మరియు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. 4, 5 వీడియోస్ ఇంకా ఉన్నాయి.